పిఠాపురం నియోజకవర్గం యూకొత్తపల్లి మండల ప్రెసిడెంట్గా రావు అక్షయ్ ఎన్నిక కాబడిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలుపుతూ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ గ్రామ బూత్ ఇన్ఛార్జ్ వార్డు కమిటీల ఎన్నిక రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి నేతృత్వంలో జరిగాయన్నారు. అయితే పిఠాపురం టౌన్ రూరల్, గొల్లప్రోలు టౌన్ రూరల్, యూకొత్తపల్లి మండలాలకు ప్రధాన ఎన్నికలు నిర్వహించాలని, తనకు అవకాశం ఇచ్చిన జనసేన నాయకులకు, కార్యకర్తలకు రుణపడి ఉంటానన్నారు. ఎటువంటి విభేదాలు లేకుండా అందరం కలిసికట్టుగా పనిచేసి పార్టీని ఉన్నత స్థాయిలో ఉంచుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ దొడ్డి దుర్గాప్రసాద్, గంట విజయకృష్ణ, అమల, జనసేన పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు దేశంలోనే ఒక వినూత్నమైన ఆలోచించి మెంబర్ టు లీడర్ అని ఒక ప్రోగ్రాం పెట్టడం జరిగింది. గ్రామ స్థాయి నాయకుల్ని మండల స్థాయి నాయకులుగా, నియోజకవర్గ నాయకులుగా తీర్చిదిద్దే ఇక్కడ ఎంతో కష్టపడి రామ్ తల్లూరి గారు పార్టీ ప్రధాన కార్యదర్శి ఇక్కడికి వచ్చి ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఇన్ని రకాల పార్టీలో రకరకాల మంది ఉంటారు, అయినా కూడా అందరికీ సమాధానం చెప్తూ ఈ కమిటీలన్నింటినీ చాలా సంపూర్ణంగా వేయడం జరిగింది. వారికి, వారి బృందానికి, సెంట్రల్ టీం వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈవేళ ఇది పార్టీలో జరిగిన అంతర్గత ఎన్నికలు మాత్రమే, ఇవేవో ప్రత్యర్థుల మధ్య లేకపోతే వేరువేరు రాజకీయ పార్టీలకు జరిగిన ఎన్నికలు కాదు. కాబట్టి గెలిచిన వారు ఎవరైతే ఉన్నామో అందరినీ కూడా కలుపుకుని వెళ్ళి అందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం. అదేవిధంగా మాకు ఇక్కడ ఎంపీ గారు కూడా ఎంతో చక్కగా మార్గదర్శకాలు ఇవ్వడం జరుగుతుంది. మీరు ప్రజల పట్ల ఇలా వ్యవహరించండి, ఇలా ఉండండి, ఈ దారిలో నడండి అని చెప్పి ఆయన గైడెన్స్లో మేము ఎంతో గొప్పగా నడుస్తూ ఉన్నాం. కళ్యాణ్ గారి మాటే వేదవాగ్గా మేమందరం చక్కగా నడుస్తామని చెప్పి మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు మెంబర్ టు లీడర్ అని ఒక కార్యక్రమాన్ని పెట్టి నాయకులందరినీ కూడా గ్రామ స్థాయి నాయకుల్ని మండల స్థాయి నాయకులుగా, నియోజకవర్గ స్థాయి నాయకులుగా తీర్చిదిద్దే ఒక కార్యక్రమంగా దీన్ని మార్చారు. మొట్టమొదటిసారి దేశంలోనే ఒక పార్టీకి ఎన్నికలు జరగడం జరిగింది. ప్రజాస్వామ్య పద్ధతిలో పట్టణ పార్టీ అధ్యక్షులైనా, అదే మండల పార్టీ అధ్యక్షులైనా ఎవరైనా సరే మెజారిటీ కార్యకర్తల అభిప్రాయంతో రావాలన్న ఉద్దేశంతో బూత్ ఇన్ఛార్జీలు, వార్డు ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్లు, అలాగే గ్రామ ఇన్ఛార్జీలు అందరూ కూడా వారికి నచ్చిన వారిని ఎన్నుకునే విధంగా ఒక ఎన్నికల ప్రక్రియని మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈవేళ నిర్వహించడం జరిగింది. దేశంలోనే ఇదొక గొప్ప, అంటే ఇప్పటిదాకా ఓన్లీ పంచాయతీ ఎన్నికలు, జడ్పీటీసీలు ఇలాంటివి చూసాం. పార్టీలో కూడా ఇలాంటి ఎన్నికలు జరిగినప్పుడు మెజారిటీ అభిప్రాయాన్ని స్వీకరించి ఒక నాయకుడిని ఎన్నుకుంటారు. కాబట్టి మెజారిటీ ప్రజల కోసం, మెజారిటీ కార్యకర్తల కోసం పనిచేస్తారు. కాబట్టి పార్టీ కూడా ఎంతో బలోపేతం అవడానికి ఇది ఒక అవకాశంగా మారుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి ఒక గొప్ప అవకాశం ఇచ్చినందుకు మా అధినాయకుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అలాగే ఈవేళ కొత్తపల్లి మండలం పార్టీ ఇన్ఛార్జిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. అలాగే కొత్తపల్లి మండలం వైస్ ఇన్ఛార్జిగా తమ్ముడు దుర్గాప్రసాద్ని ఎన్నుకోవడం జరిగింది. అలాగే పట్టణ పార్టీలు, మండల పార్టీలు అన్ని ఎన్నికలు కూడా పూర్తి చేయడం జరిగింది ఈవేళ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పిఠాపురం అంతా. పార్టీ ఈసారి నూతన ఉత్తేజంతో దూసుకెళ్తుందని చెప్పి మేమందరం తెలియజేస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు ఆలోచించే నాయకుడు కాబట్టి ఈ జనసేన పార్టీ పిఠాపురం కేంద్రంగా ఇంత బలంగా ఉన్న జనసేన పార్టీ రేపు పొద్దున్న ఢిల్లీ స్థాయికి కూడా వెళ్ళడానికి ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు కారణం అవుతాయని చెప్పి తెలియజేసుకుంటున్నాను.